లంచ్. సో బెస్ట్ ఆఫ్ లక్ ఎగ్జామ్స్ కి. యూ టూ. థ్యాంక్స్. ఎగ్జామ్స్ అయ్యాక మీట్ అవుదామా? పార్టీ, ట్రీట్, సెలబ్రేట్. పాస్ అయిపోతామని అంత కాన్ఫిడెన్సా? హిస్టరీ, జాగ్రఫీ చదవకుండా దానికి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. బయట టీ షాప్ లో టీ కాఫీ ఏదైనా తాగుదామా? అక్కడి నుంచి మాట్లాడుకుందాం. నేను ఇప్పిస్తాను. వెయిట్ ఫర్ మీ. కాఫీ వాడిప్పిస్తాడంట. ఏంటి? ఒక రాగి మాల్ట్, ఒక కాఫీ. సో ఎగ్జామ్స్ అయిపోయాక మీట్ అవుదామా? నేను ఇక్కడుండను, హాలిడేస్ కి బయట వెళ్తున్నాను. నేను కూడా. నేను వారంలో తిరిగి వచ్చేస్తాను. నేను అరకు వెళ్తున్నాను. అరకు వ్యాలీ నిత్య. మ్యాన్, ఇట్స్ సో బ్యూటిఫుల్. క్లైమేట్, ది డ్రైవ్. నువ్వు వెళ్ళావా? సీరియస్ గానా? నువ్వు చెప్పేది నిజమా? హే, నువ్వు వెళ్ళలేదా? నువ్వు తప్పకుండా వెళ్ళాలి నిత్య. సో నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆస్ట్రేలియా. యాక్చువల్లీ వరుణ్, నేను హాలిడేస్లో ఇక్కడ ఉండబోయేది లేదు. ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, ఆ రోజు నైటే బయలుదేరుతున్నాను. లాంగ్ హాలిడే. స్కూల్ రీఓపెన్ అయినప్పుడే మళ్ళీ తిరిగి వస్తాను. స్ట్రైట్గా 11th స్టాండర్డ్. ఆస్ట్రేలియాలో ఎక్కడ? ఫుల్గా ఒక రౌండ్. ఓ, మెల్బర్న్. మా అంకుల్ మెల్బర్న్లోనే ఉంటున్నారు. ముందు మేము అక్కడికే వెళ్తాం. ఏం లేదు, నాకు తెలిసిన ఒక అమ్మాయి మెల్బర్న్లో ఉంది. తను నువ్వు మీట్ అవ్వగలవా? తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్. కరెక్ట్గా ఎక్కడో తెలీదు, కానీ నువ్వు తను కనిపెట్టగలవు. ఎందుకంటే తను మాత్రమే థింక్ చేసేటప్పుడు చేతిలో ఉన్న పెన్ కొరుకుతూ థింక్ చేస్తుంది. తను నవ్విందంటే రూమ్ లోపలికి ఒక మోటార్ బైక్ వచ్చినట్టు ఉంటుంది. తను అప్సెట్ అయ్యేలా ఏదైనా అన్నావో సారీ చెప్పిన తర్వాత కూడా కోపడుతుంది. మాటలతోనే చంపుతుంది. నాకు తను తెలుసని అనుకుంటాను. అయితే మరీ మంచిది. తనని కొంచెం తొందరగా వచ్చామని చెప్తావా? చెప్తావు కదూ? ఎందుకంటే ఇక్కడ ఒకడు తనని విపరీతంగా మిస్ అవుతున్నాడని చెప్పు. చెప్తానులే. బాగా ఆకలిస్తుంది. అన్నా, 2 సమోసాలు, 4 బటర్ బిస్కెట్స్. వరుణ్, నేనేగా ఎక్కువ ఆర్డర్ చేసింది, నేనే పే చేస్తాను. నో నో నో, నేనే ఇస్తాను. ఇప్పుడు మాత్రమే కాదు, ఇక మన లైఫ్లో ఎప్పుడూ ఇంతే. ఓకేనా? నిత్య, హాయ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. స్కూల్ పీపుల్ లీడర్. ఏయ్, దీపక్ 6th నుంచి ఇక్కడే చదువుతున్నాడు. నువ్వు లాస్ట్ ఇయరే జాయిన్ అయ్యావు, అందుకే వాణ్ణి సెలెక్ట్ చేశారు. ప్రిన్సిపల్ చెప్పారు, నేను అడిగాను. హే కమ్ ఆన్ నిత్య, నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు. పిలిచి ఇచ్చినా కూడా నేను వద్దనే చెప్పేవాడిని. అవన్నీ అందరూ మనల్ని గుర్తించాలి, అందరి దృష్టి మనపైనే ఉండాలనుకునే వాళ్ళకే కరెక్ట్. ప్రతిభ ఎవరికి కావాలే? నేను దీపక్ నన్నను, నిన్ను కాదు. నువ్వు ఏవైనా అనొచ్చు. నాకోసం సంతోషంగా ఉన్నట్టు కనీసం నటించొచ్చు కదా. ఎస్పీఎల్ అయితే ఏంటి పెద్ద గొప్ప? ఆఫ్టర్ ఆల్ బ్యాడ్జ్. రోజు సాయంత్రం నన్ను డ్రాప్ చేస్తావు, మర్చిపోయావు. లంచ్ తీసుకొస్తావు, అది మర్చిపోయావు. ఈ మధ్య స్కూల్లో నువ్వు అసలు కనిపించట్లేదు కూడా. ఇందుకేనా ఆ స్కూల్ వదిలేసి ఈ స్కూల్లోకి వచ్చి జాయిన్ అయ్యాను? నీకోసం.
నాకు కావాల్సిందే. Hey, what's up? Hey, Nitya, what is this? నాకేం తెలీదు. ఇంకా అవ్వలేదా? నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను. అదేంటి అలా ఎలా అనుకుంటావు? సరే, నువ్వు వస్తున్నావా లేదా? లేదు, హాఫ్ అన్ అవర్ అవుతుంది. 4:30కి డెడ్ లైన్ అది ఇది అన్నా. కబుర్లు మానేసి పని మాత్రం చేసి ఉండాల్సిందే. అవును, డెడ్ లైన్ అని చెప్పింది నాకు మాత్రమేనా? నిత్య, నేను క్లాస్ రూమ్ వరకు వెళ్ళొస్తాను. బ్రదర్, నువ్వు బాగా డీసెంటా? మరి ఓవర్ యాక్టింగ్ చేయకు. తను నాతో మాట్లాడాలంటే బయటకు వస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు. ఏమనుకుంటున్నావు నువ్వు? వారితో అలా ఎందుకు మాట్లాడావు? నువ్వు చెప్పు, అసలు ఏం జరుగుతోందో. నాకు ఇచ్చిన డ్యూటీ నేను చేస్తున్నాను. నువ్వే ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు. నాతో అలా ఎలా మాట్లాడావు? నీతో బయటకు వస్తానని ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పిందలా నేను చేస్తానని వాడి ముందు నిరూపించుకోవాలనా? ఓ, వాడి ముందు అలా అనడం నీ ప్రాబ్లమా? ఆ దీపక్ గాడి ముందు. దీపక్ పెద్ద కారు, పెద్ద బంగ్లా, వాడితో కబుర్లు. హే, యాక్చువల్లీ మీరిద్దరూ మేట్ ఫర్ ఈచ్ అదర్ కదా. మరి ఇంకెందుకు నాతో టైం వేస్ట్ చేస్తాను? ఏంటి, నేను దీపక్క అలా అనుకుంటున్నావా? ఏ, ఓవర్ యాక్టింగ్ చేయకు. చూస్తేనే తెలుస్తుంది అందరికి. ఎప్పుడు కలిసే ఉంటున్నారు. వాడేసే కుళ్ళు జోకులకి నువ్వు నవ్వడం. ఇంకా నువ్వు దివ్యతో మాట్లాడడం నేను చూశాను. నువ్వు నవ్వుతూ తన ప్లీజ్ నిత్య, నింద నా మీద వేయకు. అది వేరు. ఆఫ్ కోర్స్ వేరు. నువ్వు మాట్లాడితే ఏం లేదు, నేను నవ్వితే అది వేరే. నేనే అర్థం చేసుకోవాలి, నువ్వు అర్థం చేసుకో, అంతేనా? ఒక అమ్మాయి నవ్వితే అది లవ్ అనుకునే వాళ్ళలో నువ్వు ఒకడివా? అందుకే నేను వాడితో నవ్వుతూ మాట్లాడితే నీకు తప్పుగా అనిపిస్తుంది. సరే సరే, ఓకే, మాట్లాడదాం. కోపడకు, ఏదైనా సరే మాట్లాడి తెలుసుకుందాం. నాకు పనుందని చెప్పింది నీకు అర్థం కాలేదా? నేను రాలేనని చెప్పింది నీకు అర్థం కాలేదా? ఏది అర్థం కాలేదు? భాష అర్థం కాలేదా? నేను ఇప్పుడు రావడం కుదిరితే నాకు పనుంది. నిత్య, మనకంటే ముఖ్యమైందా నిత్య? వాడు చూసుకోలేడు. నీతో కాసేపు టైం స్పెండ్ చేయాలి, అందుకే అడిగాను. నిత్య, డిసైడ్ చేసుకో, నేను నీకోసం వెయిట్ చేయను. ఆ మెట్లెక్కి నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావంటే ఇక అంతే, అంతా అయిపోయినట్టే. వాడా నేనా? నేను ఏ వైపు వెళ్తానో చూడ్డానికి ఎందుకు వెయిట్ చేస్తున్నావు వరుణ్? సింపుల్ గా ముగిద్దాం. ఇది తెగిపోయింది, ఇక చాలు. నిత్య, ఇది తెగిపోయిందని చెప్పింది నువ్వు. ఇంకేమీ అనద్దు వరుణ్, వెళ్ళొద్దని చెప్పు వరుణ్. వరుణ్, వరుణ్.